పరశురాముడు రత్నమే రాడు గొప్పపడ్డారంట. రామపరశురాముడు ఒకనాడు జనమంత్ర వర్షకాలం ఆడకంట వెళ్ళిండు భోగనం తెచ్చిండు. పరశురాముడు ఎప్పుడైతే ఆడకంట వెళ్ళిండు భోగనం తెచ్చుకొని అమ్మవారు ఎల్లమ్మ దగ్గర చేయమంట పాట పాడుతున్నాడంట. మీ అమ్మ నేను వెళ్ళమ్మ రెండు అచ్చనే ముందులో ముందులో దొంగ రామా గెలుస్తుందా అని చెప్పి తెలుసుకోదు మీ తారనాథుల వండు కొట్టేరా అని చెప్పి పరశురాముడైనా స్వయం మాటలు పేరు చెప్పండి ఎంతో మనసు భయపడతాయని చెప్పి ఆ తాడులేని కట్టు కట్టాలి కట్టలేని దెబ్బ కొట్టాలని చెప్పి రామపరశురాముడు భగవంతుని చేసుకుని అమ్మవారు గుంజుకున్నప్పుడైనా అమ్మవారు అడుగుతున్న రామ జిల్లేసి అమ్మవారు గుంజుకున్నప్పుడే రామపరశురాముడు ఏమంటే ఎప్పుడు అమ్మవారు ఏడుగా వెళ్ళి మాడగంట వెళ్ళిపోయాడు కదా 12 గంటలు వెళ్ళిపోయాడు 30 పెద్దగా 3 సీతపత్తాలు నేర్పిండు.
ఆడపిల్ల ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ పంట మీద పొందించగానే రామ పరశురామ ఎక్కగానే పరుగు పంట మీద పొందించగానే తండ్రి పేరు తండ్రి పేరు ఎప్పుడు పొరపంట కోరుతూ వెళ్ళమ్మా అమ్మవారు పేరు మీద పిలిపించుకొచ్చాయినా పేరు నాకు పండుగ కొట్టియాలి గుణం పెట్టాలి మరి అమ్మవారు వెళ్ళమ్మ గుణంలో వేయాలని చెప్పి ముగ్గురు తమ్ముడు వెళ్ళి పేరే పరుపు పండుగ ఒకటి తింటారంట అమ్మవారు ఎల్లమ్మ దేవి వాడు వాడు కొడుకే చేసుకుంటా అమ్మవారు నాకు ముందు వచ్చే ఏమన్నా చెప్పిందంటే బామా రేణుకెళ్ళమ్మ 12 చెప్పినందుకు నా కొడుకులో నా పేరు తండ్రి పేరు చెప్తలేను నాకు చింతాకంటే తీరగాల ఆడపిల్ల చెప్పినందుకైనా అచ్చుకుంటలో తలపండి వరడు చెప్తాం ఆయనే పిల్లలుంటే ఎడమ బాలు తల్లి పిల్లలుంటేమో దయ్యాల బాలు తల్లి తెచ్చిపోతే తల్లి పిల్లలు దయ్యాల బాలు వెళ్ళిపోయింది అయితే కొట్టుకున్నప్పుడు అమ్మవారు రేణుకెళ్ళం కైలాస లోపల పడుతున్నాడు అమ్మ రేణుకెళ్ళమ్మా వెళ్ళిపోతే నాకు రామపట్ల కైలాస వచ్చిండు
ఓమా ఓమా ఏమైంది దేవి ఆడపిల్ల రేటు జాతి కొమ్ము పక్కడు దేవన దోదులు ఏమంటావు రామ పడుతున్నావు రామ పడుతున్నావు తల్లి ఎదురు జాతి కొమ్ము పడుతున్నారా చేసుకున్న వాళ్ళని పట్టాలే ఉంచుకున్న వాళ్ళని పట్టాలి జాతి కొమ్ము పట్టుకున్నాను నా పాప యాత్ర అనుకున్నానమ్మా ఉన్న కమ్మకొట్టు మందు వేసిండు చేతులుంటే కంటే వేసినప్పుడైనా ఒక్కడు రావుడే అయ్యో రేణుకెళ్ళమ్మ నీ కొడుకు సాయపడ నాకేమన్నా దేవుడు రాముడు రావణ అసలు ఉంటారని చెప్పిందంట కట్ట దొడ్డు మీద ఇంటిలో పెడతారేమో నరపలమ్మ దేవపలమ్మ అని చెప్పింది మొదటి మల్లెపల్ల వాడనప్పుడు చెప్పిందంట మీకు ఇచ్చినట్టు విధం ఉంటుందేమో తల్లి పోటీ నీకోసరమ్మా పాలు చేసినట్టుంటే కొబ్బరికాయలు పాలు నైవేద్యంలో నీకు శాంతి కూడా పెట్టాలి ఇదిగో
చక్రవర్తయా సారమాయ మంగళం పవిత్ర పవిత్ర మహా సరస్వతంగా శోభిత హిమ్మస్మదే పుండరి కాంచనారి కేల్ల నైవేద్య సమర్పయామి దేవతు ధారా వరదత పూజా వందన పార్వదా
వచ్చినప్పుడైనా నీలమ్మ జంగమయ్య నా దగ్గరే ఉన్నదయ్యా అంటే అమ్మ మీ ఇంట్లో కూడా దుమ్మెత్తుకొచ్చి కోసిన బూటెత్తుకొచ్చి కోసిన చూసుకుంటుందని అంటాం ఆడపిల్ల నీలమ్మ వెళ్ళిపోయి ఆట లోపల దుమ్మెత్తుకొచ్చినప్పుడైనా పరీక్ష పెడుతున్నానంటే దుమ్ము వెళ్ళిపోయి వివరాలు విషయాలు కావాలని చెప్పి ఆడపిల్ల అయిపోయింది నీళ్ళం ఏమంటదట ఆడపిల్ల నీళ్ళం ఏమంట ఉన్నది అయ్యో ఈ వివరాలు విషయాలని నాకెందుకు జంగమే పెడతానని చెప్పి జంగమే శంఖ జోరడప్పుడు వేసుకోడంట నీలమ్మదేవి సంతానం వచ్చాడు కష్టాలు కడతా చెప్పిండు అయ్యో జంగమయ్యా 7 రోజుల పెద్ద మనుషులు 90 ఏళ్ళ పెద్ద మనుషులు నా భర్తలు కూడా పోతలేమా 90 ఏళ్ళ పెద్ద మనుషులు నాకు సంతానం అయిపోతే అన్నప్పుడు అమ్మవారు దేశం ఏమంటుందంట కష్టం కడదెల్లారే నీ బాధ పోవాలి కానీ నరవతో నీకే అవసరం ఉందని చెప్పినాడు అని చెప్పాలి దేవ చక్కగా అమ్మకన్నా ఉండేసి అమ్మవారు నీళ్ళ గర్భాలు వేసిందంట అడిగేది 2 నెలలు 3 నెలలు 9 నెలలు తొలికాడుతుంది పిన్నమైనా మల్లన ఉన్నప్పుడు కాకపోయిన మల్లన ఉంటాలి నెల ఉంటే చావయ్య ఉంటాలి కుర్రాల శోభలలో ఒక గుర్రం పిల్ల ఉంటాలి ఒక ఐరావతం ఉంటాలి కూడలే ఆవుల మధ్య లోపల లక్ష్మణ 2 లెక్క దూరట్టు ఉంటాలని చెప్పి అడ్డు పెట్టిండు దేవా జంగమయ్య గట్ట కొట్టుకున్న బొమ్మలు వెళ్ళిపోయినప్పుడు అక్కడే అరే విశ్వేశ్వర బ్రహ్మాండు అన్నదమ్ములాట వారి మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట ఇచ్చిన దేవుడు తీసుకోక పడుకులు రారంట బిడ్డలు రారంట విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట శివ శివ అన్నదమ్ములాట వాళ్ళు భయమతో చేసినట్టు మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట మట్టి బొమ్మలాట మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట ధనమున్నదని ద్రవ్యమున్నదని ఇచ్చిన దేవుడు తీసుకుపోగా సర్వరాలి అంట మనకు ద్రవ్యం అన్నదమ్ములాట శివ శివ అన్నదమ్ములాట వాళ్ళ భయములు లేచినట్టు మట్టి బొమ్మలాట మాయ బొమ్మలాట మట్టి బొమ్మలాట శివ శివ మాయ బొమ్మలాట మట్టి బొమ్మలాట శివ శివ మాయ బొమ్మలాట చేతుల బెల్లము నందవరము కాచి వల్యమంట శివ శివ కాచి వల్యమంట చేతుల బెల్లం అయిపోగాక ఎవరు రాలి అంట మన
పరమేశ్వరా ఎక్కడ ఉన్నావు స్వామి మోక్షమన్న రాత్రి ఇలా నీళ్ళు కావాలి చెంబులో నీళ్ళు కావాలి అమ్మా అమ్మా ఓ సర్వ నీళ్ళు गंगादेवी गौरी देवी नामदेश्य श्री यादगिरी मुद्दा लक्ष्मी नरसिंह स्वामी आदिलक्ष्मी देवी चिंचू लक्ष्मी देवी नामदेश्य सावधान
సింధు మహర్షి గోత్రోపోచ సింగంవార్ సమస్థానమైన ఆండాలు నామదేశ ఉపేంద్ర నామదేశ మాధవి నామదేశ మల్లికార్జున నామదేశ వినయ్ నామదేశ కృష్ణ ప్రసాద్ మల్లికార్జున నామదేశ అక్షిత నామదేశ వినయ్ నామదేశ కృష్ణ ప్రసాద్ నామదేశ సా కుటుంబానాం క్షేమ శైర్య ఆరోగ్య విశకామ్యాత ప్రసిద్ధిరస్తు ధనం ధాన్యం అనుభూతులాము చతుర్థ సంవత్సర దిగమాజమ పచ్చని పడితే మార్కొండ మహిళ అందరు చెప్పాలి కూడా సగపాలి అదే
బ్రహ్మాండ నాయకైన శ్రీ బంగపేట పుస్తకం పెట్టారు. బంగపేట ఇదే దేవుడు, ఇక్కడ ఇదే దేవుడు, అందరు ధనం పెట్టుకోవాలి. అందరు చూపి అక్కడ దేవుడు